నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విశాఖ సాగర తీరాన ఫలించిన యోగాంధ్ర యజ్ఞం, లక్షల మంది భాగస్వామ్యంతో సామూహిక ఆసనాలు. ప్రపంచ శాంతికి యోగా ఓ మార్గమన్న ప్రధాని, విశ్వఖ్యాతి తెచ్చారని చంద్రబాబు, పవన్ ప్రశంస. రెండు గిన్నీస్, 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులు, చరిత్ర సృష్టించిన యోగాంధ్ర కార్యక్రమాలు. విశ్వవ్యాప్తంగా ఉత్సాహంగా యోగా దినోత్సవం, ఆసనాలు వేసిన ఔత్సాహికులు, ఆరోగ్యాభిలాషులు. యోగాంధ్ర ఖర్చుకు రుషికొండ ప్యాలెస్తో పోలిక, యాపిల్ను ఉల్లిగడ్డతో పోల్చొద్దని సీఎం చురకలు. ముగ్గురు ఎయిర్ ఇండియా ఉద్యోగులపై డీజీసీఏ కొరడ, సర్వీసింగ్ లోపాలున్నా ఫ్లైట్ షెడ్యూలింగ్ చేశారని ఆగ్రహం. నెల రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యోగాంధ్ర యజ్ఞం ఫలించింది. యోగాంధ్ర పేరుతో విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 11వ అంతర్జాతీయ యోగా డే కార్యక్రమం దిగ్విజయమైంది. యంత్రాంగమంతా మోహరించి చేసిన కృషి క్షేత్రస్థాయిలో సత్ఫలితాన్నిచ్చింది. ప్రభుత్వం చేసిన కృషికి ఫలితంగా లక్షలాది మంది ప్రజలు తెల్లవారుజాము నుంచే స్వచ్ఛందంగా తరలివచ్చి యోగా డే వేడుకల్లో భాగస్వాములయ్యారు. కార్యక్రమానికి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. అందరి కృషి భాగస్వామ్యానికి బోనస్గా 2 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు యోగాంధ్ర వశమయ్యాయి. విశాఖ నగరం యోగా ముద్ర వేసింది. విశాల సాగర తీరంలో ఆసనాలు కొత్త అలలను తలపించాయి. 11వ అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి వేదికైన విశాఖ యోగా విన్యాసాలతో పులక్కించింది. విశాఖ సాగర తీరాన 3 లక్షల మందికి పైగా ప్రజలు ఒక్కచోటకు చేరి యోగా ఆసనాలతో ఆకట్టుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ సహా రాష్ట్ర మంత్రులతో పాటు లక్షలాది మంది ప్రజలు, యోగా గురువులు, ప్రావీణ్యుల ఆధ్వర్యంలో తనువు మనసును ఏకం చేస్తూ యోగా ముద్రలు వేశారు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో 11వ అంతర్జాతీయ యోగా డే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు లక్షలాది మంది ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములై యోగాసనాలు వేశారు. ఉదయం 7 గంటల నుంచి 7:45 వరకు 45 నిమిషాల పాటు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ సహా మంత్రులు, ప్రజలు యోగాసనాలు, యోగ ముద్రలు వేశారు. ఉదయం 5 గంటల నుంచే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం సహా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది ప్రజలు విశాఖ తీరానికి చేరుకున్నారు. తమకు కేటాయించిన స్థలంలో ఆసీనులై ఉత్సాహంగా యోగాసనాలు చేశారు. విశాఖ వేదికగా 3 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొన్న యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం దక్కించుకుంది. 2023లో సూరత్ యోగా నెలకొల్పిన రికార్డును విశాఖ యోగాంధ్ర బద్దలుగొట్టింది. సూరత్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో 1,47,000 మంది పాల్గొనగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదికైన విశాఖలో 3 లక్షలకు మించి ప్రజలు భాగస్వాములయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో యోగాంధ్ర ఈ గిన్నిస్ రికార్డును సాధించింది. యోగా డేను పురస్కరించుకుని తపాలా శాఖ విడుదల చేసిన ప్రత్యేక స్మారక స్టాంపులతో కూడిన ఆల్బమ్ను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధాని మోదీకి అందజేయగా ఆయన లాంఛనంగా ఆవిష్కరించారు.
అంతర్గత శాంతి ప్రపంచ విధానంగా మారాలని, దానికి యోగా మార్గం కావాలని ప్రధాని మోదీ అభిలషించారు. యోగాను శాంతి, ఆరోగ్యం, సమతుల్యత వైపు ప్రపంచాన్ని నడిపించే ఉద్యమంగా మారుద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. యోగాను ఖండాంతరాలకు చేర్చిన ఘనత మోదీదేనని చంద్రబాబు, పవన్ కొనియాడారు. విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవానికి హాజరైన ప్రజలకు ప్రధాని మోదీ యోగా విశిష్టతను వివరించారు. ప్రతి దేశం, సమాజం యోగాను తమ జీవన శైలిలో భాగంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. యోగా ఒక వ్యక్తిగత నియమం మాత్రమే కాదని, ఇది నా నుంచి మనమనే ప్రయాణమని ప్రధాని అభివర్ణించారు. యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్య నుంచి దూరంగా ఉండేందుకు ఆహారంలో నూనె వినియోగాన్ని 10% తగ్గించాలని సూచించారు. ఒకే భూమి, ఒకే ఆరోగ్యం కోసం యోగా నినాదం ప్రపంచ సంకల్పంగా మారాలని ఆకాంక్షించారు. योग का सीधा साधा अर्थ होता है जुड़ना. योग इज फॉर एवरीवन, बियॉन्ड बाउंड्रीज, बियॉन्ड बैकग्राउंड, बियॉन्ड एज और एबिलिटी. योगा फॉर वन अर्थ, वन हेल्थ. दिस थीम reflects a deep truth. The health of every entity on earth is interconnected. It teaches us that we are not isolated individuals, but part of nature. Yoga is a great personal discipline. It is a system that takes us from me to we. Me to we का ये भाव ही भारत की आत्मा का सार है. ప్రకృతి, అభివృద్ధి సంగమమైన విశాఖలో యోగాను అద్భుతంగా నిర్వహించారని చంద్రబాబు, పవన్తో పాటు లోకేష్ను ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు. मैं चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू को बधाई देता हूं. आपके नेतृत्व में आंध्र प्रदेश ने योगांध्रा अभियान का एक शानदार इनिशिएटिव लिया. मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं. योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए, समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए, ये उन्होंने बीते 1-1.5 महीने के इस योगांध्र अभियान में करके दिखाया. और मैं तो देशवासियों को भी कहूंगा कि ऐसे अवसरों को किस प्रकार से सामाजिक स्तर पर गहराई से ले जाया जा सकता है. भाई लोकेश ने जो काम किया है उसको एक नमूने के रूप में देखना चाहिए. ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రధాని మోదీ యోగాను ప్రపంచ ఆరోగ్య ఉద్యమంగా మార్చారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. యోగాను క్రీడల్లో చేర్చేలా చొరవ చూపాలని మోదీని కోరారు. స్వర్ణాంధ్ర 2047 సాధనలో యోగాకు భాగస్వామ్యం కల్పిస్తామని సీఎం చెప్పారు. I am happy to note that in September, Yoga Super League is beginning. I request Honorable Prime Minister to use his good offices to include yoga in regular Asian Games, Commonwealth Games and ultimately Olympic Games. Yogandhra కార్యక్రమం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని మనమందరం ఆచరించి జీవన విధానంగా మార్చుకొని అందరిలో చైతన్యం తీసుకొస్తూ తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా పిలుపుస్తున్నా. యోగాను విశ్వవ్యాప్తం చేశారంటూ ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్ విశ్వనరుడుగా అభివర్ణించారు. మన యోగా విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. వన్ ఎర్త్, వన్ హెల్త్, ఈ ఆరోగ్యం థీమ్ ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వందనాలు, నమస్కారాలు. ప్రధానిని రాష్ట్ర ప్రభుత్వం తరపున చంద్రబాబు, పవన్ శాలువాతో సత్కరించి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని జ్ఞాపికగా అందజేశారు.
ప్రజల సహకారం, ప్రభుత్వ విభాగాల సమన్వయంతో యోగా డే సూపర్ హిట్ అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటిస్తామని చెప్పారు. ఋషికొండ ప్యాలెస్పై 100 కోట్ల ప్రజాధనం వృధా చేసిన వారు యోగాంధ్రకు 100 కోట్లు ఖర్చు చేశారని విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. యోగాంధ్ర నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం 75 కోట్లు భరించిందని చెప్పారు. ఇలాంటి శుభ సందర్భంలో కొందరు గురించి మాట్లాడటం అనవసరమంటూ జగన్పై చంద్రబాబు పరోక్ష విమర్శలు సంధించారు. आपकी विपक्षी पार्टियों का ये कहना है कि 300 करोड़ आपने योगा डे के लिए जो आपने खर्च किया है, उतना ही करोड़ जो है ऋषिकोंडा में जो है उन्होंने खर्च किया, वो कम से कम गवर्नर की गेस्ट हाउस के लिए और किसी और के लिए काम आता है, लेकिन आप पैसा यहाँ क्यों खर्च किया? Can you compare both? You have to compare apple to apple. You cannot compare apple to onion or something else. One should have sense of comparing. Public money, we have to use it at most efficiently for a public cause. That is a personal cause, misuse of public money. This is lot of future. Yoga is a game changer. To promote that, even Government of India has spent money, we have spent some money, but ultimately you are going to see the results. Sometimes the media also should be more responsible. If suppose your children should have told that to you, what you should have done? Immediately you corrected your children? This is wrong, this is right. Why won't you correct politicians? నెల రోజుల పాటు యజ్ఞంలా సాగిన యోగాంధ్ర కార్యక్రమం 2 గిన్నిస్ బుక్ రికార్డులతో పాటు మొత్తం 23 వరల్డ్ రికార్డులు నెలకొల్పింది. ఇది రాష్ట్రానికి గర్వకారణమని నేతలు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించిన కార్యక్రమం 2 గిన్నిస్ బుక్ రికార్డులు సృష్టించింది. ఆయుష్ విభాగం ఆధ్వర్యంలోని ఈ 2 రికార్డుల్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు తమ సిబ్బందితో మదింపు చేసి అధికారులకు ధృవపత్రాలు అందజేశారు. ఈ పర్టికులర్ రికార్డు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ సంబంధించిన ట్రైబల్ స్టూడెంట్స్ 21,000 మంది సూర్య నమస్కారం ఒకే వెన్యూలో, ఇంతకు ముందు ఉన్న రికార్డు ఓన్లీ 1,300 మంది ఒకే వెన్యూలో సూర్య నమస్కారం చేశారు. బట్ ఇక్కడ మనం 21,000 మంది పైన స్టూడెంట్స్తో మనం సూర్య నమస్కారం ఇక్కడ చేయడం జరిగింది. ఇది ఒక వరల్డ్ రికార్డు. రెండో రికార్డు లార్జెస్ట్ పార్టిసిపేషన్ ఇన్ యోగా లెసన్, అంటే 30 మినిట్స్ కన్నా ఎక్కువ యోగా సెషన్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఇది ఒక రికార్డు. టైం కూడా ఆల్మోస్ట్ 7 గంటల నుంచి 7:45. సో అంత ఎర్లీగా ఆల్మోస్ట్ 2,81,000 మంది అఫీషియల్గాను, అలాగే దాని తర్వాత కూడా ఇంకొక 20,000 మంది జాయిన్ అయ్యారు. టోటల్గా 3,01,000 మంది ఒకే వెన్యూలో వచ్చి పార్టిసిపేట్ చేయడం అనేది వరల్డ్ రికార్డు. ఇక రాష్ట్రంలో నెల రోజుల పాటు సాగిన యోగాంధ్ర కార్యక్రమాలు 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులు నమోదు చేశాయి. ఎక్కువ ప్రాంతాల్లో ఎక్కువ మంది యోగా ప్రదర్శన కోసం పేర్ల నమోదుకు ఒక రికార్డు, అధిక సంఖ్యలో యోగా శిక్షణ పేరిట ఇంకో రికార్డు, ఎక్కువ మంది యోగా ప్రదర్శనకు మరో అవార్డు నమోదైంది. ఇక యోగా పేరిట ఎక్కువ పోటీలు నిర్వహణ, అత్యధిక సంఖ్యలో యోగా సర్టిఫికెట్ల జారీ, ఒకే రోజు 75 ప్రాంతాల్లో వయోవృద్ధుల యోగాసనాలు, నెల రోజుల్లో ఎక్కువ ఆధ్యాత్మిక కేంద్రాల్లో యోగా శిబిరాలు, యోగా గురించి ఇంటింటి ప్రచారానికి ఎక్కువ మంది వాలంటీర్ల సేవల వినియోగం, నెల రోజులు బౌద్ధరామాల్లో ఎక్కువ మంది యోగా ప్రదర్శన చేయడం, అలాగే చారిత్రక పురావస్తు ప్రదేశాల్లోనూ అధిక సంఖ్యలో యోగా ప్రదర్శనలు ఇవ్వటం వంటివి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లో నమోదయ్యాయి. అలాగే 10 జిల్లాల్లో వివిధ అంశాలపై నిర్వహించిన యోగా ప్రదర్శనలు రికార్డుల్లోకెక్కాయి. అనంతపురం జిల్లాలో ఒకే సమయంలో అత్యధికంగా విభిన్న ప్రతిభావంతులు, అన్నమయ్య జిల్లాలో ఎక్కువ మంది ఆరోగ్య కార్యకర్తలు, కడప జిల్లాలో ఎక్కువ సంఖ్యలో కుటుంబాలు, శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులు, అల్లూరు జిల్లాలో గిరిజనులు, కడప జిల్లాలో టీచర్లు, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో అత్యధిక మంది ఖైదీలు పాల్గొన్నట్లు రికార్డులు నమోదయ్యాయి. ఇక కృష్ణా జిల్లాలో సంప్రదాయ కూచిపూడి నృత్య భంగిమలో యోగా చేసినందుకు మరో అవార్డు దక్కింది. ఇక మానవహారంగా ఏర్పడి కోనసీమ జిల్లాలో ఎక్కువ మంది వృక్షాసనం వేయగా ఎన్టీఆర్ జిల్లాలో త్రికోణాసనం వేయడం ప్రపంచ రికార్డులు నెలకొల్పాయి.
యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణ అద్భుతమంటూ పాల్గొన్నవారు హర్షం వ్యక్తం చేశారు. 3 లక్షల మందికి పైగా పాల్గొన్న వేడుకలో ఏర్పాట్లు అదిరిపోయాయని చెప్పారు. వేడుక ప్రారంభం నుంచి ముగింపు వరకు పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచం సాగర నగరం వైపు చూసేలా చేయడంపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. విశాఖ యోగాంధ్ర విజయవంతానికి ప్రభుత్వం చేసిన ప్రణాళికలు క్షేత్రస్థాయిలో పక్కాగా అమలయ్యాయి. 3 లక్షల మందికి పైగా పాల్గొంటారని ముందుగానే చెప్పిన ప్రభుత్వం జన సమీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. తెల్లవారుజామున 3 గంటలకే అప్పటికే గుర్తించిన ఆయా గ్రామాల సచివాలయాల వద్దకు బస్సుల్ని పంపించారు. అక్కడి నుంచి వారికి నిర్దేశించిన ప్రాంతానికి తరలించారు. ఆ తర్వాత నిర్దేశిత కంపార్ట్మెంట్ దగ్గరకు తీసుకెళ్లి క్యూఆర్ కోడ్ సాంకేతికతతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, సులువుగా స్కాన్ చేసి కేటాయించిన ప్రదేశంలో కూర్చోబెట్టారు. యోగా మ్యాట్, స్నాక్స్, మంచినీళ్లు అందించారు. యోగాసనాలు పూర్తయిన తర్వాత ఓ క్రమంలో వాహనాల్లో తీసుకెళ్లి తిరిగి ఇళ్ల వద్ద దించారు. పార్కింగ్, వేదికకు 100 మీటర్లు దాటకుండా జాగ్రత్త పడ్డారు. ఇదే తక్కువ సమయంలో యోగాసనాలు వేసే జనాన్ని కాళీమాత ఆలయం నుంచి భీమిలి బీచ్ వరకు చేరవేయడానికి బాగా ఉపయోగపడింది. ఏయూలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ నుంచి అధికారులు సైతం నిరంతరం సమన్వయం చేసుకోవడంతో ఎలాంటి సమస్య తలెత్తలేదు. ఇంత పెద్ద వేడుకను అందరూ మెచ్చే స్థాయిలో నిర్వహించడం, అందులో గిన్నీస్ రికార్డ్ సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విశాఖపట్నానికి రావడానికి ఇది చాలా అదృష్టం. అండ్ నిజంగా చెప్పాలంటే స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇంత పడకబందిగా లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఇంత బ్రహ్మాండంగా చేయడం అనేది మరుపురాని అనుభూతి. చాలా ఆనందంగా ఉంది వైజాగ్ లో ఇలా మొదటిసారి జరగడం. వీఆర్ థ్యాంక్ఫుల్ టు మోదీ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు టు గివింగ్ us this opportunity with everyone. చాలా కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. వైజాగ్ ప్రజలు చేసుకున్న అదృష్టంగానే ఫీల్ అవుతున్నాను. మన విశాఖపట్నం ఒక వరల్డ్ రికార్డులో సృష్టిస్తుందంటే ఈ యోగా ఆంధ్రాలో చాలా సంతోషకరమైన విషయము. ఇది ఆరోగ్యం కోసం అంతమందికి ఒకే దగ్గర 3 లక్షల మందికి ఒకే దగ్గర చెప్పడం అనేది ఇంకో సంతోషకరమైన విషయం అని కలుపుకోండి. అదే విధంగా హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇవాళ ప్రతి ఒక్కరికి తెలిసొచ్చింది. అది కూడా ఇంటర్నేషనల్ గా మన విశాఖపట్నం అనేది తెలియజేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను. చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్. మా జన్మలో నాకు తెలిసి ఇదే ఆనందకరం. చాలా అద్భుతమైన దీంట్లో పాల్గొన్నందుకు మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి మోదీజీ అండ్ చంద్రబాబు గారు చాలా బాగా చేశారండి. చాలా సౌకర్యాలు ఏర్పాటు చేశారండి. ఇంటి దగ్గరకే అసలు బస్సులు పంపించి మరి బస్సుల్లో వచ్చి ఎవరు స్లాట్స్ బుక్ చేసిన వాటిలో యోగా చేసాము. చాలా సంతోషం అండి. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కే సందర్భంలో మేము యోగాలో పార్టిసిపేట్ చేయడం అదృష్టం. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ అసౌకర్యం కలగకుండా చాలా చక్కగా చేసుకొచ్చారండి. నిజంగా వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, బ్లెస్డ్ అండ్ ఆనర్డ్ అండి. యాక్చువల్లీ రిషికేశ్ వరల్డ్ యోగా క్యాపిటల్ అంటారు. ఇప్పుడు మా వైజాగ్ ను కూడా కోస్టల్ లైన్ కి క్యాపిటల్ చేస్తే యోగాకి సంబంధించి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇట్స్ నాట్ జస్ట్ ఎ మూవ్మెంట్ ఆఫ్ యోగాంధ్ర అండి. ఇట్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అంటే కనెక్టింగ్ పీపుల్ అండి త్రూ దేర్ సోల్, మైండ్ అండ్ బాడీ. ఫెసిలిటీస్లో కూడా ఫుడ్, షర్ట్, వాటర్ బాటిల్స్, స్నాక్స్ అని ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా ఇచ్చారు. నేను యోగా టీచర్ కూడా అవ్వాలనుకుంటున్నాను. యోగా కూడా నాకు చాలా ఇష్టం ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం మేము ఇవన్నీ చూడడం చాలా నచ్చింది. ఇవన్నీ చాలా బాగా అనిపిస్తుంది మేడం. బాడీ మొత్తం ఫ్రీగా ఉంది అండ్ నెక్స్ట్ చాలా బాగుంది మేడం. చాలా రిలీఫ్గా ఉంది మేడం. బాడీ అంతా రిలీఫ్గా ఉంది. కూల్గా ప్రశాంతంగా చదువుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మేడం. అలాగే మా సిస్టర్స్కి కూడా మేము చెప్తాం మేడం. మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా యోగా చేస్తే దానివల్ల ఉపయోగాలు ఏంటో అందరికీ తెలియజేస్తాం మేడం. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ ఇతివృత్తంతో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో నేతలు, రాజకీయ ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డెహ్రాడూన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రాణాయామం చేశారు. ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్ ఆసనాలు వేశారు. భారత్లోని ప్రపంచ దేశాల దౌత్య సిబ్బందితో కలిసి విదేశాంగ మంత్రి జయశంకర్ యోగా సాధన చేశారు. అహ్మదాబాద్లో హోంమంత్రి అమిత్ షా ఆసనాలు వేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు వారి రాష్ట్రాల్లో ఆసనాలు వేశారు. జమ్మూ కశ్మీర్, శ్రీనగర్లోని లాల్ చౌక్, దౌల్ సరస్సు వద్ద స్థానికులు ఉత్సాహంగా ఆసనాలు వేశారు. ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనమైన ప్రపంచంలోనే ఎత్తైన చీనా రైలు వంతెన వద్ద యోగా సెషన్లో స్థానికులతో రైల్వే, సీఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి పాల్గొన్నారు. లద్దాఖ్లోని ప్యాంగాంగ్ సో సరస్సు వద్ద మంచుకొండలో ఐటీబీపీ జవాన్లు 14,200 అడుగుల ఎత్తులో యోగా చేశారు. పశ్చిమ బంగాల్లోని సిలిగుడిలో బీఎస్ఎఫ్ జవాన్లు యోగా నిర్వహించారు. గుజరాత్ అంబాజీ ఆలయంలో విద్యార్థులు, యువకులు జానపద నృత్యాలు, గర్భా సమ్మిళితంగా యోగా చేశారు. రాజస్థాన్ బికనేర్లో మండుతున్న ఇసుక తిన్నెలపై యువకుల బృందం యోగా సాధన చేసింది.
ప్రపంచ దేశాల్లోనూ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉత్సాహంగా సాగింది. ఔత్సాహికులు, ఆరోగ్యాభిలాషులు పెద్ద ఎత్తున యోగాసనాలు వేశారు. అనేక దేశాల్లో దౌత్య కార్యాలయాల ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించారు. ప్యారిస్, లండన్, న్యూయార్క్ వంటి ప్రధాన నగరాల నుంచి ఆఫ్రికాలోని మారుమూల ప్రాంతాల వరకు యోగా సాధన చేశారు. అమెరికా న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి హెడ్ క్వార్టర్స్ లో యోగా సెషన్ ను భారత రాయబారి ఆధ్వర్యంలో నిర్వహించారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తో పాటు పెద్ద ఎత్తున పాల్గొన్న ఔత్సాహికులు యోగా, ధ్యానం చేశారు. లండన్ లో ప్రవాస భారతీయులు, బ్రిటన్ వాసులు పెద్ద ఎత్తున యోగా చేశారు. ప్రదర్శనలో పాల్గొన్న భారత హైకమిషనర్ విక్రమ్ దురైస్వామి ఆరోగ్య సాధనలో యోగా ప్రాముఖ్యతను వివరించారు. మలేషియా కౌలాలంపూర్లోని ప్రముఖ హిందూ దేవాలయం మురుగన్ మందిరం సమీపంలో యోగా డేను ఘనంగా నిర్వహించారు. భారత హైకమిషనర్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 1000 మందికి పైగా యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు. చిన్న పెద్ద కలిసి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ఆఫ్రికా దేశాల్లో ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న యోగాను జింబాబ్వేలో ఘనంగా నిర్వహించారు. డ్రగ్స్, గృహహింస, పేదరికం వెంటాడుతున్న వేళ యోగాతో తమ మానసిక ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతోందని జింబాబ్వే వాసులు వెల్లడించారు. ఫ్రాన్స్లోని ప్యారిస్ ఈఫిల్ టవర్ దగ్గర యోగా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండీ బీచ్ లో వేలాది మంది యోగా ప్రాక్టీస్ చేసి రికార్డు సృష్టించారు. జపాన్ రాజధాని టోక్యోలో ఆధ్యాత్మిక యోగా కార్యక్రమాలు స్థానికులను ఆకర్షించాయి. బ్రెజిల్తో పాటు రష్యా రాజధాని మాస్కోలోని రెడ్ స్క్వేర్ లో యోగా నిర్వహించారు. దక్షిణాఫ్రికా కేప్ టౌన్లోని సముద్ర తీరం, కెనడా టొరంటో పార్కుల్లో యోగా డే నిర్వహించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు చెందిన 3 అధికారులపై వేటు పడింది. డివిజనల్ ఉపాధ్యక్షుడు సహా 3 సీనియర్ అధికారులను తొలగించాలని డీజీసీఐ ఎయిర్ ఇండియాను ఆదేశించింది. సిబ్బంది షెడ్యూలింగ్, రోస్టర్ బాధ్యతల నుంచి ఆ 3ని తప్పించాలని సూచించింది. వారిపై అంతర్గత క్రమశిక్షణకు సంబంధించి విచారణ జరిపి 10 రోజుల్లో నివేదిక సమర్పించాలని డీజీసీఐ సూచించింది. డీజీసీఐ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. మరోవైపు టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాకు డీజీసీఐ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. సిబ్బంది పనివేళల నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొంది. ఈ నెల 12న అహ్మదాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లకే ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తం 272 మంది చనిపోయారు. వారిలో 241 మంది ప్రయాణికులు, 5 వైద్య విద్యార్థులు, స్థానికులు ఉన్నారు.